ఏపీలో కొత్త మద్యం పాలసీ తెచ్చేందుకు కసరత్తు ముమ్మరం చేసింది ప్రభుత్వం. ఇప్పటివరకు ప్రభుత్వం నడుస్తున్న మద్యం దుకాణాలకు ప్రైవేటుకు అప్పగించడమా లేక యథాతథంగా కొనసాగించి బ్రాండెడ్ మద్యం అందుబాటులో తేవాలనే అంశాలపై కసరత్తు చేస్తోంది. గత 5 ఏళ్లుగా మద్యం అమ్మకాలు, బ్రాండ్లు, కొనుగోళ్లు, అమ్మకాలపై సమగ్ర నివేదికను సిద్ధం చేయాలంటూ ఎక్సైజ్ శాఖను ఏపీ సర్కార్ ఆదేశించింది. అంతేకాకుండా గత 5 ఏళ్లలో మద్యం అమ్మకాలు, కొనుగోళ్లపై శ్వేతపత్రాన్ని విడుదల చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం సన్నద్దమవుతోందని తెలుస్తోంది. గత సర్కారు అనుసరించిన మద్యం విధానంలో భారీగా అవినీతి జరిగిందని, వేల కోట్ల స్కామ్ జరిగిందని అనుమానిస్తోంది ప్రభుత్వం. నాసిరకం మద్యం మాత్రమే విక్రయించి కోట్ల రూపాయలు కొల్లగొట్టారని, ప్రజల ఆరోగ్యంతో ఆడుకున్నారంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఉద్దేశపూర్వకంగా బ్రాండెడ్ మద్యం లేకుండా చేయడమే కాకుండా అస్మదీల డిస్టిలరీల్లో తయారైన మద్యం విక్రయానికే ఎక్కువగా ప్రాధాన్యమిచ్చారని అనుమానిస్తోంది ప్రభుత్వం. ఏపీ బెవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి ఇంట్లో చేసిన సోదాల్లో కూడా కొన్ని కీలక ఆధారాలు లభించినట్టుగా తెలుస్తోంది. ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేసిన మద్యం విధానంపై సమగ్ర విచారణ జరిపి చక్కదిద్దాలని భావిస్తోంది ప్రభుత్వం. గత 5 ఏళ్లలో ఏపీలో 1,24,312 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్టు ఒక అంచనా. అందులో గత ఆర్థిక సంవత్సరంలోనే 30,078 కోట్ల సేల్స్ జరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నెలకు 2,506 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరుగుతున్నట్టుగా ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది. టీడీపీ హయాంలో 2014 నుండి 19 మధ్య 75,284 కోట్ల లిక్కర్ విక్రయాలు జరిగినట్లుగా ఎక్సైజ్ శాఖ డేటా ద్వారా తెలుస్తోంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 186.47 లక్షల కేసుల లిక్కర్ అమ్ముడుపోగా 2023-24 సంవత్సరంలో 346.69 లక్షల కేసుల విక్రయం జరిగినట్టుగా లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో సర్కార్ ఆధ్వర్యంలో 2,934 లిక్కర్ షాపుల్లో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాలతో ఒకవైపు మద్యం అమ్మకాలు, అవకతవకలపై ఆరా తీస్తున్నారు అధికారులు. మరోవైపు కొత్త పాలసీ రూపొందిస్తున్నారని కూడా సమాచారం అందుతోంది. ప్రస్తుత విధానంలో ప్రభుత్వమే మద్యాన్ని విక్రయిస్తోంది. ఇందుకోసం షాపుల్ని సైతం అద్దెకు తీసుకుంది. రవాణాకు ప్రైవేట్ ఏజెన్సీని నియమించుకుంది. సెప్టెంబర్ వరకు ఈ విధానానికి గడువు ఉంది. అయితే ప్రభుత్వం మారడంతో గడువుకు ముందే కొత్త పాలసీ తెస్తారా లేక గడువు ఉండేంత వరకు వేచి చూస్తారా, నెక్స్ట్ ఏం చేస్తారు అనేది చూడాల్సింది.